హాయ్! హలో! వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతోమంది అమ్మాయిలు బాత్రూమ్‌లో కెమెరాలు పెట్టి రికార్డ్ చేసినప్పుడు రాలేదు. నోట్లో యాసిడ్ పోసి కత్తితో పొడిచినప్పుడు కూడా మీడియా ముందుకు రాలేదు. టీడీపీ వాళ్ళు. ఎంతోమంది రాజకీయ నాయకులు కిరణ్ రాయల్ లాంటి జనసేన పార్టీ నాయకులు ఆడపిల్లల జీవితాలతో ఆడుకుంటూ ఎంతో మంది జీవితాల్ని నాశనం చేసిందే కాకుండా, కోట్లాని కోట్ల డబ్బులు కూడా దొబ్బేస్తే, ఒక్క మాట కూడా మాట్లాడని పవన్ కళ్యాణు, తమన్ మ్యూజికల్ నైట్‌కి వెళ్తాడు. 50,00,000 డొనేషన్ ఇస్తాడు. కుంభమేళాకెళ్తాడు. రంగు రంగుల బట్టలేసుకొని, మన దగ్గర తిరిగేటప్పుడేమో స్లిప్పర్స్ చెప్పులు పారగాన్ వేసుకుంటాడు. అదే వేరే వాళ్ళతో మాట్లాడేటప్పుడు మాత్రం రూ. 10,000 బ్రాండెడ్ చెప్పులు వేసుకుంటాడు. ఇలా చెప్పుకుంటా పోతే మన పవన్ కళ్యాణ్ గారు చేసే చిత్ర విచిత్రాలు అన్నీ ఇన్ని కాదు. అయితే ఈరోజు ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వచ్చారు. అక్కడ ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటూ గవర్నర్‌ని అడిగారు. అదేవిధంగా గవర్నర్ గారు ఏదైతే చదివారో, ఆ చదివిందంతా తప్పులు తడక, బచ్చి అబద్ధాలు అందుట్లో ఉన్నాయంటూ చెప్పడం జరిగింది. చివరికి అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసి వెళ్ళిపోవటం కూడా జరిగింది. అయితే ఇప్పుడొచ్చాడు మన పవన్ కళ్యాణ్. మద్యం రేటులు పెంచావు జగన్ అని మాట్లాడినటువంటి పవన్ కళ్యాణ్ గారు అప్పుడు రాలేదు. మద్యం రేట్లు పెంచినప్పుడు కూడా రాలేదు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ నుంచి వారికి ప్రతిపక్ష హోదా ఇవ్వాలని అడిగితే మాత్రం ఈయనొచ్చి రాదని చెప్తున్నాడు. సిగ్గుందా కొద్దిగానా నీకు? నీకు ప్రజల ప్రాబ్లమ్స్ అసలు పట్టవా పవన్ కళ్యాణ్? ఇంత దరిద్రమైన భావజాలంతో, ఇంత దరిద్రమైనటువంటి మైండ్‌సెట్‌తో ఉన్నావు నువ్వు. జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా ఇవ్వరు. మరి ఎవరున్నారు ప్రతిపక్షం అక్కడ? హౌస్‌లో ఇంక ప్రతిపక్షం ఎవరున్నారు? నువ్వు కూటమికి దోస్తివే, బీజేపీ కూటమికి దోస్తే, మీరు ముగ్గురు కలిసి గవర్నమెంట్‌ని ఫార్మ్ చేశారు. ఇంక అక్కడున్న ఏకైక ప్రతిపక్షం ఎవరు? మరి అటువంటప్పుడు వాళ్ళకే ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది. ఆయన లింగ్ లింగ్ అంటూ 6% ఓట్లున్న నీకే డిప్యూటీ సీఎం వస్తే 41% ఓటు బ్యాంక్ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా పొందే అర్హత లేదా? ప్రతిపక్ష హోదా కావాలంటే జర్మనీ ఎళ్ళాలా? ఎందుకు? అక్కడి నుంచి ఎవరో ఒకళ్ళు తెచ్చుకోవటానికా నీలాగా? ఆ క్యారెక్టర్‌లు కాదమ్మా మావి. ముఖ్యంగా చెప్పాలంటే ప్రతిపక్షం అంటే ఏంటి? అధికార పక్షానికి వ్యతిరేకించే పక్షాన్ని ప్రతిపక్షం అంటారు. ఆ లెక్కన చూసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఇప్పుడు కూటమికి ఉన్నటువంటి ఏకైక ప్రతిపక్షం. అటువంటప్పుడు వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇవ్వాలి. వాళ్ళకిచ్చిన సీట్‌లో వాళ్ళు కూర్చోబెట్టాలి. రాజ్యాంగబద్ధంగా 21 సీట్లు గెలిస్తేనో, 18 సీట్లు గెలిస్తేనో ప్రతిపక్ష హోదా అని చెప్తున్నారు కదా! అదెప్పుడు? 3, 4 పార్టీలు పోటీ చేసి 3, 4 విడివిడిగా ఉన్నప్పుడు. ఆ 3, 4 పందుల గుంపులాగా ఒక దగ్గర చేరి, సింహంలో నిలబడ్డ 40% ఓట్ బ్యాంక్ ఉన్న ఒక జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు చూడండి. దాన్ని చేతకానితనం, భయం అంటారనమాట. ప్రతిపక్ష హోదా ఇస్తే కడిగ పడేస్తాడు. నాకిన ఇస్తరకనే మళ్ళీ నాకిస్తాడని భయం కదా మీ అందరికి. సో, ఓవరాల్‌గా మీ అందరికి ఒకటే చెప్తున్నా. ప్రజలకు కూడా ఈ విషయం తెలియాలి. కూటమిలో ఉన్నటువంటి పార్టీలన్నీ మిత్రపక్షాలు. వాళ్ళన్నీ ప్రతిపక్షాలు కాదు. కానీ అసెంబ్లీకి వెళ్ళే ఏకైక ప్రతిపక్షం వైఎస్ఆర్‌సీపీ పార్టీ, జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ. సో, ప్రతిపక్ష హోదా ఇచ్చి తీరాలి. అందుట్లో ఎటువంటి సందేహం లేదు. ఈ మినిమమ్ నాలెడ్జ్ కూడా లేని పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీకెళ్ళి మన గురించి మాట్లాడతారనుకోవడం పెద్ద, 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 పెద్ద బొక్క. ఎందుకంటే మద్యపాన ప్రియులా పొట్టని కొట్టావు జగన్ అన్నాడు. ఇప్పుడు మద్యపాన ప్రియులు ఎంత రేట్లు పెట్టి తాగుతున్నారో తెలుసు కదా! 50% పెంచారు ఈ నెలలో. మరి అటువంటప్పుడు ఆడపిల్లలకి సుగాలి ప్రతి కేసు 100 రోజుల్లో సాల్వ్ చేస్తా అన్నాడియన. ఆ కేసు కూడా కొట్టేసే దిశగా వెళ్తుంది. వాళ్ళ అమ్మయితే ఏ ఆ జట్మల అని ఒక అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ చేసిన దానికన్నా నా కూతురు కేసు చిన్నదా అని అడుగుతుంది. ఏం చెప్తాడు పవన్ కళ్యాణ్? సో, ఓవరాల్‌గా ఒక విషయం గుర్తుంచుకోండి. రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ ఒక అసలు పనికిరాని వ్యక్తిగా కనిపిస్తూ ఉన్నాడు. ఇటువంటి చిన్న చిన్న సిల్లీ థింగ్స్‌కి బయటకొచ్చి మాట్లాడినప్పుడు. పెద్ద పెద్ద విషయాలేమో చాలా ఈజీగా వదిలేస్తూ ఉన్నాడు. రైతుల పక్షాన ఉంటాను పోరాడతా అన్నాడు. మిరప పంటకి మద్దతు ధర లేదు. పత్తి పంటకి మద్దతు ధర లేదు. అసలు ఏ పంటలకి ధరలు లేవు. నిత్యావసర ధరలేమో ఆకాశాన్ని అంటుతున్నాయి. అటువంటి టైంలో వాటి గురించి మాట్లాడకుండా పవన్ కళ్యాణ్ వచ్చి ప్రత్యేక ప్రతిపక్ష హోదా ఇవ్వం.
ఇవన్నీ సోది కబుర్లు ఎందుకు మాకు అంటూ ప్రజలు అడుగుతూ ఉన్నారు. అర్థమవుతుంది కదా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళి సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్. బేసిక్గా ఒకటి హైయెస్ట్ మెజారిటీ ఎవరికి ఉంది, వాళ్ళు ప్రభుత్వం ఫామ్ చేస్తారు. వాళ్ళకంటే నెక్స్ట్ స్టేజ్ ఎవరికైనా ఉంటే వాళ్ళకి ప్రతిపక్ష హోదా ఇస్తారు. అంతేగాని గతంలో మేము ప్రభుత్వాన్ని పరిపాలించాం కాబట్టి మా ప్రతిపక్ష హోదా ఎవరికి ఇవ్వరు. కనీసం జనసేన కంటే కూడా ఒక సీట్ ఎక్కువ ఇచ్చినా కానీ వాళ్ళకి ప్రతిపక్ష హోదా దక్కేది. ఈ రోజున ప్రభుత్వంలో సెకండ్ లార్జెస్ట్ పార్టీ జనసేన. దాన్ని ప్రజల దృష్టికి తీసుకొద్దాం. వైసీపీ నాయకులు వాళ్ళు చేస్తున్నాయంటే మాకు ప్రతిపక్ష హోదా ఇస్తే తప్ప మేము అసెంబ్లీలో అడుగు పెట్టాం, లేదంటే ప్రసంగాల్లో అడ్డుకుంటాం అలా ఇది సరైన మెసేజ్ బయటికి వెళ్దాం. ఇది సరైన విధానం కూడా కాదు. ఇది ప్రజలందరికీ తెలియజేయాలనుకున్నాం. ఇది ప్రతిపక్ష హోదా ఏ పరిస్థితిలో వస్తుందంటే మీకు రూలింగ్ పార్టీ కంటే కూడా అత్యధికంగా ఇంకొక సీట్ వాళ్ళకంటే మీరు వస్తే దాని తర్వాత స్థానం మీకు వస్తే ఖచ్చితంగా ప్రతిపక్ష హోదా వాళ్ళకే ఉంటుంది. 21 సీట్లు ఉన్న జనసేన, 11 సీట్లు ఉన్న వైసీపీకి ప్రతిపక్ష హోదా ఎలా వస్తుంది? మేము వస్తే తప్ప మేము అసెంబ్లీకి రాము, ఇలా గవర్నర్ ప్రసంగాలను అడ్డుకోవటం అనేది ఇది సరైనది కాదు. ఇది ప్రజలందరికీ కూడా తెలియచేస్తున్నాం ఈ సందర్భంలో.